కపులంతా ఉన్నారే వానర వీరులు 11 ప్రధానంగా 11 మంది ఉన్నారు. ఏకాదశ రుద్రులు వాళ్ళంతా కలిసి రుద్రాశ్చకభయ స్మృతాహ. అందులో సుగ్రీవుడు ఎవరయ్యా అన్నారు. వీరభద్రోయం శంభురేష స్మృతో నలహ. నరుడంటే ఎవరయ్యా అన్నాడు. శంభువయ్య. ఆ రకంగా ఆయన గిరిశ నీలయేవచ. ఆ నీలుడని వాడు ఈశ్వరుని యొక్క అంశమైన గిరిశస్వరూపుడయ్యా. మహాయశ సుషేణోయం జాంబువాన్. సుషేణుడు అనేటువంటి వాడు మహాకీర్తివంతుడయ్యా. జాంబవంతుడు ఎవరయ్యా అంటే అజైకపాత్, ఈశ్వరుని యొక్క ఒక అవతారమైన అజైకపాత్ని అహిర్బుద్ధిస్తూ అంగదుడు అహిర్బుద్ధియావతారము. దధివక్త్ర పినాకధృగో ఈశ్వరుని యొక్క అంశావతారము. దధివక్తుడు అనేటువంటి వాడు సుగ్రీవుని మేనమామ. అయుతాజిత్ అయం తార. అయుతాజిత్ అనేటువంటి అవతార స్వరూపమయ్యా ఈశ్వరుని యొక్క అంశస్వరూపం. తారుడు స్థాణుశ్చ తరలో మత. తరలుడు అనేటువంటి ఆయన ఈశ్వరాంశ సంభూతుడు. మైంద భర్గతను ఆయన కూడా ఈశ్వరుని యొక్క స్వరూపం. సాక్షాత్ హనుమాన్ భగవాన్ స్మృత. పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ స్వరూపమయ్యా ఆంజనేయ స్వామి వారు. ఈ రకంగా అందరూ కూడా మహారుద్ర స్వరూపంలో నీ కోసం అంతా కూడా సేవ చేయాలని ఒక రూపంతో ఈశ్వరుడు వచ్చి మీ సేవ చేయడం తృప్తి లేక ఏకాదశ రుద్రాత్మకమైన సమస్త స్వరూపాన్ని ధరించి మహానుభావుడు మీ అందరినీ నీకు సేవ చేస్తున్నారు నాయన. అలాంటి ధృత్వాజ కపిరూపాన్ని అవతీరుర్మహీతలే వాళ్ళందరూ కూడా కపిరూపాన్ని ధరించినటువంటి వారై ఈ రకంగా